గారు డిఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఎస్ఆర్ఎస్ నుంచి వచ్చి పోలీస్ స్టేషన్ జరుగుతుంటారు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తనుగుల చెక్ డ్యామ్ అనేది డ్యామేజ్ కాబడింది. ఆ డ్యామేజ్ కాస్ట్ వచ్చి 3 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు. దాంట్లో అయినా కొంత సస్పిషియస్ ఎట్లా జరిగిందనే దానికి మాకు పూర్తిగా తెలియదు. కానీ గ్రామస్తులందరూ కూడా కొంచెం సౌండ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక పదం రాశారు. దానిలో భాగంగా ఈరోజు స్టేట్ ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి పిలవడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ వెంకటరాజం సార్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం వచ్చి డ్యామేజ్ అయిందో అక్కడ అడ్డంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు. దీన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం దర్యాప్తుల భాగంగా. నిజంగానే అక్కడ ఎట్లాంటి బ్లాస్టింగ్ జరిగినట్లయితే రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తులో మీకు తెలియజేస్తాము. ఇందులో అసలు డ్యామేజ్ ఎట్లా జరిగింది అనే దాని మీద కూడా ఇంకా అన్ని గణాల నుంచి కూడా విచారణ చేపడుతున్నాం. కొంత అందరూ గ్రామస్తులు అనే దాని మీద మీరు అందరూ కొంత ఏదో డౌట్ఫుల్గా చెప్తున్నారు బ్లాస్టింగ్ అయింది. కానీ మాకు తెలిసిన ప్రైమరీ విచారణలో ఇంతకు ముందు కూడా ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే బ్లాక్స్ 7 and 9 పార్షియల్గా డ్యామేజ్ అయినాయి. ప్లేస్లో డ్యామేజ్ అయితే అప్పుడు కాంట్రాక్టర్ గారు రిపీట్ చేసినారు అనేది కూడా మాకు ప్రైమరీ విచారణలో కొంతమంది గుంపులో గ్రామస్తులు ఇతర గ్రామస్తులు అందరూ కూడా వచ్చి తెలియజేసినారు. దీని మీద కూడా పూర్తి విచారణ చేసి అసలు కల్ప్రిట్స్ ఎవరు, ఇది యాక్సిడెంటలా లేకపోతే సబటేజ్ వల్ల జరిగిందా మాకు కంక్లూజ్ అయిన తర్వాత మీకు మళ్ళీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. మాకు గ్రామస్తులు కానీ కొంతమంది ఏమని చెప్తున్నారంటే ఇదేమైనా బ్లాస్టింగ్ ద్వారా పైల్చి ఉంటారా అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అనుమానితులను కూడా మేము ఎవరెవరైతే సస్పెక్ట్స్ ఉన్నారు అనే దాని మీద దాన్ని కూడా వాళ్ళని పిలవటం కానీ ఎంక్వైరీ చేస్తున్నాము. అంతేకాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. మా సిపి గారు కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు ఈరోజు. అదే కాకుండా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన స్టేట్ టీంను కూడా అడుగుదామని చెప్పేసి మా డిస్కషన్లో సార్ చెప్తున్నారు. సిపి గారి ఆదేశాల మీద మేము వారికి కూడా రిక్వెస్ట్ చేస్తాము. వారి తరఫున నుంచి కూడా వస్తే ఆ టీం కూడా అబ్జర్వేషన్ ఇస్తారు, వారి రిపోర్ట్ కూడా ఇస్తారు. అది ఎలా జరిగిందనే దాని మీద ఈ 2 కోణాలలో ప్లస్ మనకున్న లోకల్ విచారణలో కూడా కొంత మీరు సస్పెక్ట్స్ ఏమైనా తీసుకురావడం ఇంకేమైనా క్లూ కూడా ముందుకు వస్తే దాని ప్రకారం కూడా ముందుకెళ్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.